నిజంగా చూస్తే దేవుడు అన్ని స్థలంలో అన్ని జాలను, కానీ అటువంటి దృష్టి మాది తయారు కావాలి. ఆ తయారు కానికే భక్తి చేయాలి. భక్తి ఎందుకు చేయాలి? భక్తి చేస్తామంటే అటువంటి భావన మా లోపల నిర్మాణం అవుతుంది, చిత్తశుద్ధి అవుతుంది. మా ఈ కర్మగతి అన్నీ ఏమున్నాయో ఇవన్నీ కాలిపోతుంటాయి. అప్పుడు మాకు అది జ్ఞాన దృష్టి ప్రాప్తమవుతుంది. అప్పుడు దర్శనం అవుతుంది. లేకపోయినంటే ఎక్కడికి లేదు. ఇట్లా మాకు సత్సంగం ద్వారా తెలుస్తుంది. మేము సత్సంగే చేయము, మాకేం తెలుస్తుంది చెప్పు? ఏం తెలియదు. నుస్తా మాకు ఒకటే ఎరుకున్నది, కావో పివో మజాకరో బాస్. దాని అవతల ఏమైనా ఉన్నది ఇంకా అనేది మాకు ఎరకలేదు. అందరిది గమ్యం, అందరిది ధ్యేయం ఉన్నది ధనం. ఏనికేని ప్రకారం ధనం సంపాదించాలి. కానీ ఒక అవస్థ ఎప్పుడన్నా ఎట్లా వస్తుంది, ఆ ధనం కూడా పనికిరాదు, బలగం కూడా పనికిరాదు, బంగారం ఇస్టేట్ కూడా పనికిరాదు, చుట్టాలు పక్కాలపై పనికిరారు, ఎవ్వరు పనికిరారు. ఒక్కలమే వచ్చినాము, ఒక్కలమే పోవాలి. వస్తాడు మేము ఎవరికి ఎంట పట్టుకురాలి, పోతే అప్పుడు కూడా ఎవరికి ఎంట పట్టుకొని పోము. మేము ఒక్కలమే ఆడ పరీక్ష ఇచ్చాను. మరి ఆడ మేము సరిగ్గా గెలవాలంటే ఇప్పటి సందే భక్తి చేయాలి. భక్తి చేస్తే